అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అప్పటికప్పుడే ఇన్‌స్టాంట్‌గా వేసుకునే సెట్ దోస అండ్ దాని కాంబినేషన్‌లో చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అప్పటికప్పుడే పిండిని కలుపుకొని 10 నిమిషాల్లో ఈ దోసల్ని వేసుకోవచ్చండి. పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. ఈ దోస కోసం ముందుగా అరకప్పు దాకా అటుకుల్ని తీసుకోండి. ఈ అటుకుల్ని 2 లేదా 3 సార్లు వరకు వాటర్‌తో బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోండి. చిన్న సైజ్ అటుకులైతే నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. వాష్ చేసేసుకొని డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఇవి కాస్త పెద్ద సైజ్ అందుకనేసి నానబెడుతున్నాను. జస్ట్ 1 లేదా 2 లేదా 3 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా ఉప్మా రవ్వని వేసుకోండి. మనం అటుకుల్ని ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్‌గా మనం అదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలండి. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్లో ఉండే వాటర్‌నంతా పూర్తిగా ఫిల్టర్ చేసేసుకొని ఇలాగ అటుకుల్ని వేసేసుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్‌గా ఉండే పెరుగుని వేసుకొని టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి కాస్త మెత్తగా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. ఇలా కాస్త మెత్తగా బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. ఈ దోసలకి పిండి కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి. అంటే మరీ పల్చగా ఉండకూడదు. అలా అనేసి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తరువాత చూడండి ఇక్కడ నాకు పిండి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంది. అందుకనేసి టీ గ్లాస్‌తో అర గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి జస్ట్ 1 సెకండ్ అలాగా స్మూత్‌గా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంది. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నైటే పిండిని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేయండి. ఇలా ఇన్‌స్టాంట్‌గా దోసలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వంట సోడాని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం తీసుకున్న అటుకులు ఉప్మా రవ్వ క్వాంటిటీకి 5-7 వరకు దోసలు వస్తాయండి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత ఇప్పుడు దోసలు వేసుకోవడానికి స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని దోస పెనం మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఈ దోసల్ని వేసుకోవాలి. పెనం మరీ ఎక్కువగా హీట్ అయితే ఈ దోసలు రావండి. మరీ ఎక్కువగా హీట్ అయినప్పుడు కొంచెం వాటర్‌ని చల్లుకొని దోసల్ని వేసుకోండి. ఈ దోసల్ని మరీ పల్చగా వేసుకోకండి. కొంచెం మీడియం థిక్‌నెస్ ఉండేలాగా వేసుకోండి. చూడండి ఇక్కడ మనకి దోసలో ఎయిర్ గ్యాప్స్ కూడా మనకి ఫామ్ అయ్యాయి. ఈ దోస పైన కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్‌కి బదులుగా బటర్‌నైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా దోస ఒక సైడు కాలిన తరువాత ఇంకొక వైపుకి తిప్పుకొని 2 వైపులా ఈ దోసని కాల్చుకోండి. ఈ దోస చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోస మనకిక్కడ రెడీ అయిపోయింది. ఈ దోసలోకి ఏ చట్నీతో తిన్నా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈరోజైతే నేను గ్రీన్ చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పుల్ని వేసుకొని దానికి ఈక్వల్‌గా అరకప్పు దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి. ఈ చట్నీకి పచ్చి కొబ్బరిని వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. తరువాత ఒక కప్పు దాకా కొత్తిమీరని వేసుకొని కొద్దిగా పుదీనా ఆకులనైతే వేసుకోండి. తరువాత కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఇందులోకి పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు 3 లేదా 4 వరకు వేసుకొని, కొద్దిగా చింతపండుని వేసుకొని, మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, దీని మీద మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. ఇదిగో చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకున్న తరువాత టేస్ట్ ఒకసారి చూసుకొని, మనం ఉప్పు ఏదైనా తక్కువైతే సరిచేసుకోవాలి. నాకిక్కడంతా కరెక్ట్‌గా ఉంది. అందుకనేసి ఏమీ యాడ్ చెయ్యట్లేదు. ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఈ చట్నీకి తాలింపు వేయడం కోసం కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1 లేదా 2 ఎండుమిరపకాయలని వేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఈ తాలింపునంతా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అంతే అండి సెట్ దోస దాని కాంబినేషన్‌లో గ్రీన్ చట్నీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.